చందు ఆర్కే న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విభిన్న రంగాల్లో కృషి చేస్తున్న ఆర్యవైశ్యులను అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉంది. సినీ నటుడు బ్రహ్మానందం. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఫ్లెక్సీలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి వణుకు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపాటు. దక్షిణ భారత్లో పెద్ద ఎత్తున సదరన్ స్టేట్ ప్రీమియర్ లీగ్ ఎస్ఎస్పీఎల్ ట్రోఫీని ఆవిష్కరించిన నిర్వాహకులు. అరవై కోట్ల ఆస్తిపై కన్నేసిన ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు. తన ఆస్తులను కబ్జా చేస్తున్నాడని బాధితుడు రావి మురళీమోహన్ ఆరోపణలు. భావితరాలకు సుస్థిరాభివృద్ధి లక్ష్యం. రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు. జగనే పెద్ద వెన్నుపోటుదారు. జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఎద్దేవా. నేడు మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజు. హరీష్ రావు సైకత శిల్పంతో అభిమానం చాటుకున్న పార్టీ సీనియర్ నాయకులు. ఆకివీడిలో 1వ తరగతి చదువుతున్న 8 సంవత్సరాల బాలికను సమీపాన నివసిస్తున్న మాంసం వ్యాపారి షేక్ మీరా అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. బాలిక కడుపు నొప్పితో బాధపడుతూ ఉండడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లగా విషయం బయటపడింది. బాలిక తల్లిదండ్రులు తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చి బజ్జీ కొట్టు నడుపుకుంటున్నారు. ఆకివీడు సంత మార్కెట్ ప్రాంతంలోని పడాలవారి వీధిలో నివసిస్తున్నారు. బాలికను ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలికకు ఆకివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేస్తున్నారు. బంధువులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఆకివీడు ఎస్ఐ హనుమంత నాగరాజు సంఘటనా స్థలానికి చేరి వివరాలు సేకరించారు. ఆకివీడండి పడలవారి వీధండి. వాళ్ళు ఎక్కడో పెద్దటి నుంచి చిన్న కొట్టు పెట్టుకున్నారండి, బడ్డీ కొట్టు. ఆ పిల్ల చంటి పిల్లండి, 8వ సంవత్సరం పిల్లండి. వాడి పేరు మీరావాలండి. 12ంటికి తీసుకెళ్ళిపోయాడండి. మడత మంచి మీద తీసుకెళ్ళి పాడు చేసేసాడండి. ఏమని మీ అమ్మ నాన్న చెప్తానంటే నిన్ను చంపేస్తాను అన్నాడండి. ఆ పిల్ల రాత్రి 9ంటికి కూడా చెప్పలేదండి. పిల్లలకి పెద్దోళ్ళు కూడా చెప్పలేదండి. 9ంటికి చూసామండి. మేము 10ంటికి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళామండి. డాక్టర్ గారు చెప్పారు, ఇలా చేశారమ్మా, ఎవరో మొత్తం అతను కనుక్కోమన్నారండి. రాత్రి ఇంటింటికి తిప్పామండి. అప్పుడు ఆ పిల్ల చెప్పిందండి. రాత్రి 1 గంటకి చెప్పిందండి ఆ పిల్ల. అప్పుడు తీసుకెళ్ళి కేసు పెట్టామండి ఆడి మీద. వాళ్ళందరూ కుటుంబం అందరూ ఉన్నారండి. అని పడవల వీధిలో జరిగిందండి. పేరు మీరావాలండి. ఆడు షేక్ మీరావాలండి. ఆ అబ్బాయి ఆడపిల్లలు మా పిల్లలకి నాయ ఏం చేస్తారో అని చంపేవాళ్ళు మాకు కావాలి. ఇప్పుడు వాడు సాగు చూడాలండి. మేము ఇవ్వాలి. ఈ పిల్ల జరిగిందండి. పొద్దు 10 మంది ఇంకో పిల్ల జరుగుద్ది. ఏంటి రక్తం చుక్కలాగా ఏడుతున్నారని రాత్రి తెల్లవారులు పెట్టుకుని పిల్లని ఆడి సాగు మాకు కావాలండి. పాలు తాగితే పిల్ల ఉంటే ఆ పిల్లని చేసే పిల్లని చేసాడు. అంతేదా 8వ సంవత్సరం అండి. పిల్ల 8 సంవత్సరాల పిల్లని అలా చేసాడంటే అడు మనిషి అర్థమైపోతా. ఇంటి పక్క ఇల్లు అలా చేసాడు. అల్లూరు జిల్లా లమ్మసింగిలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. వాహనాలకు రహదారి కనిపించక లైట్లు వేసుకొని ప్రయాణం చేశారు వాహనదారులు.
సంగారెడ్డి పారిశ్రామికవాడ ఐడీఏ బుల్లారం మున్సిపల్ పరిధిలోని ఏటీఎంలో చోరీకి విఫలయత్నం జరిగింది. ఏటీఎం మిషన్ పగలగొడుతుండగా అల్లారం మోగడంతో దొంగ పరారయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 3:01 నుండి 3:24 మధ్యలో గుర్తు తెలియని నేరస్తుడు బీరప్ప బస్తీ బుల్లారంలో గల HDFC ఏటీఎంను పగలగొట్టి డబ్బులు దొంగతనం చేయడానికి ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. సీసీ ఫుటేజ్తో పోలీసులు విచారణ చేపట్టారు. ఐడీఏ బుల్లారం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విభిన్న రంగాల్లో కృషి చేస్తున్న ఆర్యవైశ్యులను అవార్డులతో సత్కరించుకోవడం సంతోషంగా ఉందని సినీ నటుడు బ్రహ్మానందం అన్నారు. హైదరాబాద్ అన్వయ కన్వెన్షన్ సెంటర్లో వైశ్య అచీవర్స్ అవార్డ్స్ ప్రధానోత్సవంకు సినీ నటుడు బ్రహ్మానందం హాజరయ్యారు. కాంగ్రెస్ బీజేపీ పార్టీల ఫ్లెక్సీలను తొలగించాలని అధికారులు బీఆర్ఎస్ ఫ్లెక్సీలను ఎందుకు తొలగిస్తారని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమం చేసిన నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు పుట్టినరోజుకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే తొలగిస్తారా? కేసీఆర్ పుట్టినరోజు తన పుట్టినరోజుతో పాటు బీఆర్ఎస్ రజతోత్సవం కార్యక్రమాలు అవ్వకముందే వేసిన ఫ్లెక్సీలు తీస్తారా? గాంధీ భవన్ వద్ద బీజేపీ పార్టీ ఆఫీసుల వద్ద నెలల తరబడి ఉంటున్న ఫ్లెక్సీలను ఎందుకు తీయడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఫ్లెక్సీలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి వణుకు పుడుతుంది. ఫ్లెక్సీలను తొలగించే అధికారులు ఒకే పార్టీకి తొత్తులుగా పనిచేస్తే భవిష్యత్తులో ఇబ్బందులు పడతారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయేది టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే. అధికారులు చేసే పనులను గుర్తుపెట్టుకుంటున్నాం. అతి ఉత్సాహం చూపే అధికారులకు వడ్డీతో సహా లెక్కలు చెల్లిస్తామని అన్నారు. మరి ఇలా హరీష్ రావు గారి బర్త్డే ఎలా తెలంగాణ గురించి ఎంతో పోరాడినటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి. అసలు వ్యక్తిది బర్త్డే అభిమానులు బ్యానర్లు కట్టుకుంటే ఇలా మొత్తం భవన్ కాండే కానీ హైదరాబాద్ నగర్లో ఉన్నటువంటి అభిమానులు కట్టినటువంటి బ్యానర్లను మరి ఈ రకంగా తీయడం అనే హైడ్రా కమిషన్ ఆలోచన చేసుకోవాలి. మీ చేతిలో అధికారం ఉందని చెప్పి అసెంబ్లీ దగ్గర ఎన్ని ఉంటాయి మీరు ఒకసారి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటాయో ఒకసారి చూసుకోండి. బీజేపీ కార్యాలయం దగ్గర ఎన్ని ఉంటాయో చూసుకోండి. మీరు చోటబాయ్ బడాబాయ్ ఏమో ఉంటాయి, మా ఏమో తీయడం అనేది ప్రజాస్వామ్యం మంచిది కాదు. హైడ్రా కమిషనర్ గారు మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఇది చాలాసార్లు చెప్పి చూసామేమో, ఇది మంచిది కాదు. అందరికి ఒక న్యాయం చేయాలి తప్ప మీరు ఒక పార్టీకి ఒక న్యాయం, ఒక పార్టీకి న్యాయం చేయడం అనేది దుర్మార్గమైన విషయం. ఇలా నిజంగా అటువంటి గొప్ప నాయకుని బ్యానర్లు చింపడం అనేది ఇది తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించినట్టు. అందరికి ఒక న్యాయం ఉన్నప్పుడు మాకా న్యాయం ఇవ్వాలి తప్ప మా బ్యానర్లు చూస్తే 20 పనులు తీయడం. కుక్కట్పల్లిలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ ఎక్కడ కూడా వేరే వాళ్ళ వాళ్ళ సొంత మనసులో ఉంటే బ్యానర్లు తీయట్లేదు.
టీఆర్ఎస్ పార్టీ జెండా కనబడితే తీస్తూ ఉన్నారు. ఇది మూల్యం చెల్లించే తప్పదు. మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు ఈ రకంగా పోతూ ఉంటే ఆఫీసర్లు అనేర్లు వాళ్ళు రాష్ట్రానికి ప్రజల పక్షాన్ని నిలబడాలి తప్ప కాంగ్రెస్ పార్టీ కండవలేసుకునే విధంగా బీజేపీ కండవలేసుకునే విధంగా అధికారులు చేస్తే వచ్చేది మా ప్రభుత్వం. మీకు తగినటువంటి శాస్తి జరుగుతుంది. ఆఫీసర్లు ఆలోచన చేసుకొని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎంతో చరిత్ర కలిగిన కలల కానాచిగా ఉన్న తెనాలిని గత వైసీపీ ప్రభుత్వం గంజాయికి అడ్డగా మార్చేసింది. 2 గ్యాంగులను సృష్టించి ప్రాంతాల వారీగా గంజాయి అమ్ముకునే హక్కు కల్పించింది. గంజాయి మత్తులో ఈ గ్యాంగులు సృష్టిస్తున్న అరాచకాలకు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెనాలి పర్యటనతో రాద్ధాంతరం సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని, సమాజంలో చీలికలు తేవాలని జగన్ చూస్తున్నారని మండిపడ్డారు. గంజాయి మత్తులో అరాచకాలు చేసే రౌడీ షీటర్లను పరామర్శించడానికి జగన్ వస్తున్నారా అంటూ సూటిగా ప్రశ్నించారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సింది పోలీసులేనని, తప్పు చేసిన వారికి కులం ఏమిటని ప్రశ్నించారు. జగన్ వాస్తవాలు తెలుసుకొని తెనాలిలో పరామర్శకు రావాలని హితవు పలికారు. దీని నేపథ్యం అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు, అక్కడున్న వాస్తవాల్ని రాష్ట్ర ప్రజలకి, తెనాలి ప్రజలకి వాళ్ళ ఆవేదన ఏంటో, ఏ విధంగా క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఉన్నాయో తెలుసుకొని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాలి. ఎందుకంటే అక్కడ జరిగిన సంఘటనలు గత 5 సంవత్సరాల్లో వాళ్ళ పరిపాలనలో ఎంతో మందిని ఆశ్చర్యం కలిగించింది. కలల కానాచి అని తెనాలి గురించి ప్రస్తావిస్తారు. ఒక అద్భుతమైన సంస్కృతి, ప్రజలందరూ కలిసిమెలిసి ఉంటారు. పట్టణంలో కూడా గ్రామీణ వాతావరణం, అటువంటి సంస్కారం, గౌరవించుకునే పద్ధతులు, బిడ్డల్ని చదివించుకోవాలనే తపన, ఎంతోమంది ఆ ప్రాంతాన్ని నుంచి చాలా ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు, కళాకారులే కాదు అన్ని రంగాల్లో కూడా కంట్రిబ్యూట్ చేశారు. అటువంటి చరిత్ర కలిగిన తెనాలిని గంజాయి అడ్డాగా 5 సంవత్సరాలు మార్చేశారు. పరవాడ మండల పరిధిలో లారీ బీభత్సం సృష్టించింది. గాజువాక అనకాపల్లి రహదారిపై లంకెలపాలెం సిగ్నల్స్ వద్ద అదుపు తప్పిన AP 39 UC 4551 బొగ్గు లారీ ఒక్కసారిగా సిగ్నల్స్ పైకి దూసుకువచ్చింది. ఈ ప్రమాదంలో ఓ ఆటో కారు పూర్తిగా ధ్వంసం కాగా 2 గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మరో కారు ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. లారీ డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్తో పాటు మరో 2 లారీలో ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు గుర్తించే పనిలో ఉన్నారు. వాహనదారుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్స్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇతర వాహనాలకు ఇబ్బంది కలగకుండా రాకపోకలను పునరుద్ధరించారు. దక్షిణ భారత్లో పెద్ద ఎత్తున నిర్వహించే సదరన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ SSPL ట్రోఫీని నిర్వాహకులు ఆవిష్కరించారు. ఈ ట్రోఫీని గెలిచే జట్టు 3 కోట్ల ప్రైజ్ మనీ అందుకోనుంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పుదుచ్చేరి, గోవా రాష్ట్రాలకు చెందిన యువత ప్రతిభను వెలికితీసేందుకు ఈ ట్రోఫీని నిర్వహిస్తున్నారు. ఆగస్టులో జరిగే లీగులో 12 జట్లు తలపడనున్నాయి. Now it's time to unveil the trophy. It is truly a beauty. I've already చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తన ఆస్తులను కబ్జా చేస్తున్నాడని బాధితుడు రావి మురళి ఆరోపించారు. బాధితుడు మాట్లాడుతూ మాజీ మంత్రి చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు అతని అనుచరుల అరాచకాలు అన్నీ ఇన్ని కావు. చిలకలూరిపేటలో టీడీపీ పార్టీ నేతలు రౌడీలుగా వ్యవహరిస్తున్నారు. అక్రమంగా మా బిల్డింగ్స్ను పుల్లారావు అతని అనుచరులు కబ్జాలు చేస్తున్నారు. చిలకలూరిపేటలో సాయి కార్తిక్ సిటీ సెంటర్ టీడీపీ పార్టీ నేతలు ఆక్రమించుకున్నారని అన్నారు.
కమర్షియల్ కాంప్లెక్స్పై కన్నేసి దానిని రౌడీలు పెట్టి పుల్లారావు కబ్జా చేశాడు. కాంప్లెక్స్ను ఆగస్టు 5, 2024న పుల్లారావు అనుచరులు కబ్జా చేశాడు. ఈ కాంప్లెక్స్లో 2 థియేటర్లు, 2 ఫంక్షన్ హాల్స్ కింద వ్యాపార సముదాయాలున్నాయి. 60 కోట్ల ఆస్తిపై కన్నేసి పుల్లారావు అనుచరులు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నాడు. చిలకలూరిపేట పోలీస్ స్టేషన్కు వెళ్లినా మాకు న్యాయం జరగలేదన్నారు. దీంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ను సైతం ఆశ్రయించామన్నారు. అదేవిధంగా హైకోర్టును సైతం ఆశ్రయించామన్నారు. కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా కూడా లోకల్ పోలీస్ వాళ్ళు అమలు చేయడం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో నా బిల్డింగ్ దగ్గరికి వెళ్తే నాపై, నా కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు. నన్ను, నా కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరిస్తున్నారు. నేను టీడీపీలోనే ఉన్నాను. అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నా. అమెరికాలో ఉద్యోగం చేసి మా ఊరిలో కొనుగోలు చేసిన ఆస్తులను కబ్జా చేసి ఇబ్బంది పెడుతున్నారన్నారు. ఇదే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు, లోకేష్కు ఫిర్యాదు చేశానన్నారు. లోకల్ ఇన్స్పెక్టర్ పుల్లారావు బినామీలు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, బ్యాంకు లోన్లు పెట్టి బిల్డింగ్ కట్టాను, నేను ఇప్పుడు ఎలా బ్రతకాలని ఆయన వాపోయాడు. నేను ఎన్ఆర్ఐ, నాకు చిలకలూరుపేట పల్నాడు జిల్లా ఆంధ్రప్రదేశ్లో నాకు ఒక షాపింగ్ కాంప్లెక్స్ ఉందండి. దాని పేరు సాయి కార్తిక్ సిటీ సెంటర్. దాంట్లో 2 థియేటర్లు ఉన్నాయి, 2 ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, 2 ఫ్లోర్ల షాపింగ్ ఉంది. 1,16,000 స్క్వేర్ ఫీట్ కాంప్లెక్స్ అది. దాని పక్కన ఒక ఐస్ ఫ్యాక్టరీ ఉంది. ఆ ఐస్ ఫ్యాక్టరీ వచ్చేసి మా మిస్సెస్ది. సో ఈ ఆస్తిని పత్తిపాటి పుల్లారావు అనుచరులు కబ్జా చేశారు. గత 10 నెలలుగా దాని ముందర టెంట్ వేసుకొని కూర్చొని ఎవరిని రానివ్వట్లేదు. థియేటర్స్ వాళ్ళని బెదిరించి పంపించేశారు. విజయ డిజిటల్స్, అక్కడ కాంప్లెక్స్ లో విజయ డిజిటల్స్ ఉంటే వాళ్ళ మీద రాళ్ళు వేసి వాళ్ళ అద్దాలు పగలగొట్టి వాళ్ళని బెదిరించి కాంప్లెక్స్ లో ఉన్న సెక్యూరిటీ కెమెరాలు అన్ని పగలగొట్టి దాన్ని ఆక్రమించుకొని 10 నెలల నుంచి మమ్మల్ని కాంప్లెక్స్ లోని రానికుండా అడ్డుకుంటున్నారు. తిరుపతి ఉజిలి రాచపాలెం జాతీయ రహదారిపై టెంపో తిరగబడడంతో టెంపోలో ఉన్న 14 మందిలో 3 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులంతా హైదరాబాద్లోని ఎల్బీ నగర్ ప్రాంతానికి చెందిన వారిగా చెబుతున్నారు పోలీసులు. చికిత్స నిమిత్తం వారిని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. హిమాయత్ నగర్ టీటీడీలో జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి 20వ వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి వేద పండితుల ఆశీర్వచనాలు అందించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటున్నామన్నారు. తిరుమలకు వెళ్ళలేని భక్తులకు ఇక్కడ స్వామివారిని వెంకటేశ్వర స్వామిని రోజు ప్రత్యక్షంగా దర్శించుకుంటారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారిని అందరూ దర్శించుకుంటారన్నారు. ఈ సందర్భంగా భక్తులకు శుభాకాంక్షలు. లోక కళ్యాణం కోసం ఈ ఉత్సవాలను, బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తామన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అహంకారంతో వ్యవహరించి నేను కుక్కను పెట్టినా గెలుస్తారు అనే ఆలోచననే ఈరోజు జగన్మోహన్ రెడ్డిని 11 రెడ్డిని చేసింది. అమ్మ ఒడి చేస్తే ప్రజలు తరుముతారు అనే భయంతో వెన్నుపోటు దినం పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ మండిపడ్డారు. గతంలో మీ వైసీపీ పార్టీ తరఫున పోటీ చేసిన హిందూపురం ఎంపీ అభ్యర్థి, కదిరి ఎమ్మెల్యే అభ్యర్థి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి నువ్వు కులాన్ని, మతాన్ని అడ్డుపెట్టుకొని డబ్బు పంచితే చాలు అనే ధోరణిలో రాజకీయాలు చేశావు కాబట్టి 11 రెడ్డి అయ్యావు అని జగన్మోహన్ రెడ్డిపై మండిపడి ఎమ్మెల్యే కందుకుంట వెంకట ప్రసాద్ మండిపడ్డారు. చెప్పిన ఇప్పుడు మీకు షాక్ ఎందుకు ఉందంటే వెన్నుపోటు దినోత్సవం చేస్తాను కూడా. ఎందుకంటే ఏరా పడితే ఇది అంటే ఇది ఒక లఘు అని అంట. ఇప్పుడు ఏరా కింది పడితే అంటే ఇది ఒక లఘు అని అంట. ఈ 15,000 పడితే ఇంక తంతారు నాకు జనాలని చెప్పేసి ముందుగానే ఓ డిఫెన్స్ సెట్ చేసుకుంటాను. వెన్నుపోటు దినోత్సవం అని ఏదో ఒక రకంగా మీ నాయకులు, మీ కార్యకర్తలు పరారు. నేను అడుగుతాను మిమ్మల్ని ఆన్ రికార్డ్, హిందూపూర్ పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఎన్నికల ప్రకటన ఫలితాలు వచ్చిన రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడుందో జాడ చెప్పు. జగన్మోహన్ రెడ్డి ఓట్లు వేయించుకున్నారు, ఆ రోజున ఆమె చించేస్తుంది, పెట్టేస్తుంది, అత్యంత యాడ్ నుంచో ఇంపోర్ట్ చేసినావు. నీకున్న అహంకారం ఏమంటే నేను కుక్కను పెట్టినా గెలిపిస్తారనే ఆలోచన నీకు. ప్రజాస్వామ్యంలో అట్లా ఉండదు. అభ్యర్థిత్వాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు.
భావితరాల అవసరాలకు అనుగుణంగా సుస్థిరాభివృద్ధి లక్ష్యంగా జపాన్లోని కితాక్యూషు సిటీ స్ఫూర్తితో రాష్ట్రంలో 80 ఎకరాల్లో ఎకో టౌన్ను అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రకటించారు. తెలంగాణ కితాక్యూషు నగరం మధ్య కుదిరిన పరస్పర సహకార ఒప్పందం ఇందుకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు. So as we are moving from this era to see that what the best practices are there all over the globe, and the visit of our Chief Minister and ourselves and the group delegation of officers to this city of Kitakyushu, which is very well known among the globe as Eco Town. జగనే పెద్ద వెన్నుపోటుదారు. వైసీపీ నేతలకు వెన్నుపోటు రాజకీయాన్ని నేర్పించింది జగనేనని జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ అన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కు లేఖ రాస్తున్నాను. వెన్నుపోటు దినం పెట్టమని WHOను కోరుతున్నాము. జగన్ సైతాన్ను మించిపోతున్నాడు. గొడ్డలిని ఒక చేత్తో వైసీపీ జెండాను మరో చేత్తో పట్టుకొని సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు? జగన్ తెనాలికి వెళ్లడం హాస్యాస్పదం. పహల్గామాలో ఉగ్రదాడి చేసిన ఉగ్రవాదులు కూడా పరామర్శిస్తాడేమో. గంజాయి బ్యాచ్ను జగన్ పరామర్శించడం ఏంటి? అధికారం కోల్పోయిన తర్వాత జగన్కు మతి భ్రమించిందని అన్నారు. బాబాయ్ హత్య ఏమైందో 6 సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు. దాన్ని గుండెపోటు క్రియేట్ చేశారు కదా. సో గుండెపోటు దినంగా మీరు కూడా సంతకాలు పెట్టండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా వచ్చి సంతకాలు పెట్టండి. అందరూ మాట్లాడండి. గుండెపోటు దినం ప్రకటిస్తాం. వెన్నుపోటు దినం అంటే ఎవరు వెన్నుపోటు దినం? పవన్ కళ్యాణ్ గారు రేపటి రోజు పీడా విరగడైందని ఒక కార్యక్రమం రేపు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాం అందరం. ఆయన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన వెంటనే కాకపోయినా ప్రజలందరూ కూడా ఆల్మోస్ట్ సిద్ధమైపోయారు ఈసారి సంబరాలు చేసుకోవాలని. మా కళ్యాణ్ గారు చెప్పడంతో ఇంకా ఉత్సాహంగా చేసుకుంటున్నారు. దయచేసి మా రిక్వెస్ట్ WHO గారు ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళకి మెయిల్ చేశాం. లెటర్ ఎన్ని రకాలుగా పంపుతాం వాళ్ళకి. సిద్దిపేట కోమటి చెరువుపై మాజీ మంత్రి హరీష్ రావు సైకత శిల్పం దర్శనమిచ్చింది. హరీష్ రావు పుట్టినరోజు సందర్భంగా సైకత శిల్పం వేయించి పార్టీ సీనియర్ నాయకులు మచ్చ వేణుగోపాల్ రెడ్డి అభిమానాన్ని చాటుకున్నారు. కోమటి చెరువుపై సైకత శిల్పం వద్ద కేక్ కట్ చేసి జన్మదినోత్సవ వేడుకలు నిర్వహించారు. కేసీఆర్, హరీష్ రావు సైకత శిల్పాలు అందరినీ ఆకట్టుకున్నాయి. చూస్తూనే ఉండండి చందు ఆర్కే న్యూస్.